ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ ఆయన ఎలాంటి ప్రోటోకాల్ తీసుకోకుండా సామాన్య భక్తుడిలా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి దర్శనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన మనవడు దేవాంశ్ పుట్టినరోజు పురస్కరించుకుని చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చారు. ఆయన వెంట అర్ధాంగి భువనేశ్వరి, కుమారుడు మంత్రి నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాంశ్ ఉన్నారు. ముఖ్యమంత్రిగా మహాద్వారం గుండా నేరుగా ప్రవేశించే అవకాశం ఉన్నప్పటికీ చంద్రబాబు తన పాత పద్ధతిని అనుసరించి సాధారణ క్యూ లైన్లోనే వెళ్లారు. ఇక ఏటా దేవాంశ్ పుట్టినరోజు అన్నదానానికి విరాళం ఇవ్వడం ఆనవాయితీ. శ్రీవారి దర్శనం అనంతరం చంద్రబాబు కుటుంబ సభ్యులు మాతృశ్రీ తరికొండ వెంగమాంబ అన్న ప్రసాద కాంప్లెక్స్ లో భక్తులకు అన్న ప్రసాద వితరణ చేయనున్నారు. ఈ అన్నదానం కోసం ఒక రోజు అయ్యే ఖర్చు దాదాపు 44 లక్షల రూపాయలను ఆయన కుటుంబం ఇప్పటికే శ్రీవారి అన్నదాన ట్రస్ట్ కు విరాళంగా అందించింది. ఇక చంద్రబాబు నాయుడు ఈ ట్రస్ట్ కు విరాళం ఇవ్వడం ఇది 12వసారి కావడం గమనార్హం. ఈ పర్యటనలో భాగంగా భక్తి సేవా కార్యక్రమంలో పాల్గొని ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇక ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో తిరుమలలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ ఆయన ఎలాంటి ప్రోటోకాల్ లేకుండా సామాన్య భక్తుడిలాగానే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి స్వామివారి దర్శనానికి వెళ్లారు. ఇదైతే ప్రత్యేక ఆకర్షణగా నిలిచని చెప్పుకోవచ్చు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి, ఈ రోజు చంద్రబాబు తిరుమల వారిని దర్శించుకున్నారు కదా, అక్కడ భద్రతా ఏర్పాట్లు ఎలా చేశారు? గురు 2 రోజుల పర్యటన నిమిత్తం నిన్న రాత్రి కూడా చంద్రబాబు నాయుడు కూడా రేణుగుండగా చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన్ని కూడా తిరుమల కూడా చేరుకున్నారు. అక్కడ టీటీడీ అధికారులు కూడా ఆయన స్వాగతం కూడా పలికారు. అయితే ఈ రోజు కలియుగ ప్రత్యేక వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకున్నారు. అయితే చంద్రబాబు కుటుంబ సభ్యులైతే ముఖ్యమంత్రి హోదాలో మహాన్ ద్వారా ప్రవేశం అవకాశం ఉన్న సామాన్య భక్తుల శ్రీవారి దర్శనానికి కూడా చంద్రబాబు కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. ఎప్పుడు శ్రీవారి దర్శనానికి వెళ్లిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచే దర్శనానికి వెళ్లేవారు. ఈసారి సాధారణంగా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు దర్శనానికి కూడా వెళ్లారు. అయితే మనవడు దేవాంశ్ జన్మదినాన్ని పురస్కరించి శ్రీవారి దర్శనానికి సీఎం చంద్ర కుటుంబ సభ్యులు కూడా తిరుమలకి చేరుకున్నారు. అయితే ముఖ్యమంత్రి వెంట ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి లోకేష్, ఆయన కుటుంబ సభ్యులను కూడా దేవాంశ్ కూడా చేరుకున్నారు. అయితే శ్రీవారి దర్శనం అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి మాతృశ్రీ తరికొండ వెంగమాంబ అన్నదాన కాంప్లెక్స్ కూడా అక్కడ చేరుకున్నారు. ప్రసాదన చేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చేరుకున్నారు. ఒక్క రోజులోనే అన్నదానం అయ్యే ఖర్చు కూడా 44 లక్షల విరాళం కూడా అందజేశారు. ఇప్పటికే 12 మార్లు అన్నదానానికి కూడా ఎస్వి అన్నదాన ట్రస్ట్ కూడా విరాళం ఇచ్చిన చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు దర్శనం తర్వాత మాడవీధుల్లో కూడా
భక్తులతో కూడా మాట్లాడాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాన్వాయ్ దిగడ కొంతసేపు కాలినడకన కూడా తిరుగుతూ భక్తుల నుంచి అభిప్రాయాలు కూడా తెలుసుకున్నారు. లడ్డూ ప్రసాద నాణ్యత ఎలా ఉందని భక్తులు అడిగి కూడా తెలుసుకున్నారు. నాణ్యత చాలా బాగుందని కూడా అక్కడ ముఖ్యమంత్రికి చెప్పిన భక్తులు కూడా. అయితే దర్శనం వేగం జరిగేలా చూడాలని సీఎం కూడా కోరుకున్న భక్తులు అయితే త్వరలో ఏఐ టెక్నాలజీతో శ్రీవారి దర్శనం తరగతి గదిని టీడీడీ జరిగేలా చర్యలు తీసుకుంటుందని కూడా చంద్రబాబు వాళ్ళకి భక్తులు కూడా వివరించారు. భక్తుల సౌకర్యం కోసం టీడీడీ ఇంటర్గేట్ లో కమాండ్ కంట్రోల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇటీవల 2 రోజులు పర్యటనలో దర్శనం చేసుకున్న తర్వాత కూడా టీడీ అధికారులతో కూడా సమావేశమయ్యారు. భక్తుల సౌకర్యాలు మెరుగుపరచాలని ఆదేశాలు, భక్తులకు మెరుగైన సదుపాయాలు, క్యూ లైన్ల నిర్వహణ, దర్శన సమయం తగ్గించడంపై దృష్టి సాధించాలని కూడా టీడీ అధికారులు కూడా దాన్ని ఆదేశించారు. తిరుమలలో జరుగుతున్న మౌలిక సదుపాయాలపైన కూడా ఆయన సమీక్షించారు. మొత్తం మీద మాడవీధుల్లో కొంచెంసేపు కూడా సీఎం చంద్రబాబు నాయుడు కూడా భక్తులతో కూడా చర్చ కూడా చేశారు. అయితే చంద్రబాబు నాయుడు కూడా కొత్తగా కనపడ్డాడు. తిరుమల పర్యటన ఎన్నడూ లేని విధంగా సీఎం చంద్రబాబు కొత్తగా కనిపించారు. శ్రీవారి దర్శనం తర్వాత అన్నదాన కేంద్రానికి చేరుకున్న భక్తులకు ఆయనే స్వయంగా వడ్డించారు. తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి అన్న ప్రసాదం కూడా స్వీకరించారు. తర్వాత బయటకు వచ్చి ప్రజలతో కూడా మాట్లాడారు. ఒక చిన్నారిని ఎత్తుకొని వెళ్ళి ఆనందించారు. ఆ సమయంలో సీఎం మెడలో ఉన్న ఒక మాల దర్శించిన చంద్రబాబు కొత్తగా కూడా కనిపించారు. అయితే తిరుమలలో మొత్తం మీద చూసుకుంటే కూడా స్వామి దర్శనం చేసుకున్నారు. అయితే టీడీడీ అధికారులు కూడా ఆయనకు అన్ని ఏర్పాట్లు చేశారని కూడా చెప్పచ్చు. ఒకరు అయితే మాధు, తిరుమల పర్యటనలో భాగంగా తిరుపతిలో ఈ మధ్య కాలంలో నియోజకవర్గంలో అటు వైసీపీ కానీ ఇటు టీడీపీ కార్యకర్తల మధ్య విభేదాలు తలెత్తున్న నేపథ్యంలో దానిపైన ఏమైనా సమావేశం జరిగే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఇప్పుడైతే అన్నదాన క్యాంటీన్ లో ఉన్నారు. ఆయన అన్ని ప్రసాదాలు చేరుకున్న పద్మావతి గారు చేరుకుంటారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు నాయకులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్న సమాచారం కూడా ఉంది. అయితే మొత్తం టీడీడీకి సంబంధించింది మాత్రమే అక్కడ ఆయన మాట్లాడుతున్నారు. భక్తులకు ఎలా ఉంది, లడ్డు నాణ్యత ఏమి, సీట్ అధికారులు ఏ విధంగా జరుగుతున్నారని అధికారులు కూడా తెలుసుకున్నారు. ఇంకా ముఖ్యంగా నాయకులతో అలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు వరకు అయితే ఆయన గెస్ట్ హౌస్ కి చేరుకుని కూడా ఇప్పటికి నాయకులతో కూడా పిలిచి మాట్లాడే సందర్భం కూడా ఉంది. ఆ తర్వాత ఆయన విజయవాడ కూడా బయలుదేరుతున్నారు మన సమాచారం ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ మధు.